నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్లోని నరాలు బలహీనపడటం, నరాలు దెబ్బతినడం అనే సమస్యను మనం చూస్తూ ఉంటాం. అలాగే నరాల బలహీనత సమస్యను కూడా చాలామంది ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు రకరకాల డిసీజెస్ తోటి. సో దీనికి ఈ నరాల బలహీనతను తగ్గించుకోవడానికి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఆ ప్రోటీన్ కోసం మనం డెఫినెట్గా B12ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, వైటమిన్ B12ని ఇంక్రీజ్ చేసుకుంటే నరాల బలహీనత కూడా తగ్గుతుంది అని చెప్తారు. దానికోసం మనం ప్రోటీన్కి చూస్తాం. ప్రోటీన్ అనేది మనకి మీట్లోనే దొరుకుతుందని మీట్ని ఎక్కువ తినడానికి ట్రై చేస్తుంటాం. బట్ అసలు మీట్ జోలికి వెళ్ళద్దు. చికెన్, మటన్ అనేది అసలు దాని నుంచే కాదు, వేరే రకంగా కూడా ప్రోటీన్ని కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు హోమియో డాక్టర్ చేతన్ రాజ్ గారు. సో అది ఏ రకంగా అసలు ఈ ప్రోటీన్ని డెవలప్ చేసుకోవడానికి బాడీలోని అసలు ఏ మార్గాలు ఉన్నాయి, సో ఎటువంటి డైట్ ని మనం తీసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు B12 డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి నరాల బలహీనత సమస్య ఉంటుంది, అలాగే డయాబెటిక్ న్యూరోపతి వాళ్ళకి ఉంటుంది, అలాగే ఎన్ని ఆర్థరైటిస్, కొన్ని కండిషన్స్ స్పాండిలైటిస్ లైక్ అలాంటివి ఉండే వాళ్ళకి కూడా నరాల సమస్య ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మీట్ లేదంటే ఎనీ చికెన్, మటన్ ఎలాంటివైనా సరే వీటి నుంచి ప్రోటీన్ వస్తుంది. ప్రోటీన్ని తీసుకొని సజెస్ట్ చేస్తూ ఉంటారు, లైక్ ఎగ్ అన్నీ కూడా. ప్రోటీన్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే మీట్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా మేము ఈ ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాము అని అడుగుతున్నారు సార్. ఏం చెప్తారు? మీరు కూడా తినద్దు అని చెప్తున్నారు, అందుకని అడుగుతున్నాను. అయితే ఎక్కువ అందరూ ఇంట్లో వండుకుంటారు కదా నాన్ వెజ్. ఏ రోజు వండుకుంటారు? సండే రోజు వండుకుంటారు. అయితే మార్నింగ్ 8ంటికి లేవండి మీరు. ఒక్క సండే అందరు 10:30, 11 అట్లా లేస్తారు కదా సండే. ఒక్కరోజు 8ంటికి లేయండి. సీదా బండి తీసుకొని మీరు ఉస్మానియా దవాఖానాకి వెళ్ళండి. ఓకే. ఉస్మానియా దవాఖానాకు పోయి మీరు జనరల్ వార్డ్కి వెళ్ళండి. ఆడ ఒక 100-200 పేషెంట్లు మినిమం మీకు అడ్మిషన్లో ఉంటారు. ప్రతి పేషెంట్ పోయి అడగండి, నువ్వు వెజా నాన్ వెజా. మొత్తం దవాఖానాలో 90% మంది నాన్ వెజిటేరియన్ ఉంటారు. అంటే నాన్ వెజ్ తినటం వల్ల వాళ్ళు సిక్ అయ్యారు అని అంటారా? నాన్ వెజ్ తినడం వల్ల సిక్ అయ్యే ఛాన్సులు చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు కొందరు సండే రోజు ఒక పూట తింటారు, కొందరు 7 రోజులు 3 పూటలు తింటారు నాన్ వెజ్. అండ్ ప్రోటీన్ కావాలి అంటే నాన్ వెజ్ తినాలి అనేసి రూల్ లేదు. ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు 1.4 బిలియన్ ఇండియన్ పాపులేషన్, దాంట్లో మోర్ దెన్ 70% నాన్ వెజ్ తినేటోళ్ళే కదా. ఇప్పుడు ఈ మోర్ దెన్ 70% నాన్ వెజ్ తింటున్నారు, కానీ వాళ్ళకు కూడా నరాల బలహీనత అయితే ఉంది కదా, వాళ్ళకు కూడా షుగర్ వ్యాధి ఉంది కదా, అవునా కదా? ఎందుకు అట్లా అవుతుంది అంటే, ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఉంది. డయాబెటిక్ న్యూరోపతి వచ్చింది పేషెంట్కి అంటే నరాలు కూడా ఎఫెక్ట్ అయినాయి, షుగర్ వ్యాధి కూడా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండు ఎప్పుడు వస్తాయి? ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోతే వచ్చే ఛాన్సులు ఉంటాయి. మన బాడీకి ఎన్ని క్యాలరీస్ అవసరం దానికన్నా ఎక్కువ క్యాలరీలు ఇస్తే వస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. ఇంతకుముందు కాలంలో ఏం పని ఉంటుండే జనాలకు? ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ లేదు, కానీ వర్క్ అయితే ఉంది. అంటే జాబులు చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇంతకుముందు జాబ్ కానీ బిజినెస్ కానీ అదే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే. ఎట్లా? ఇప్పుడు పొలాల్లో పని చేస్తుండే, అన్ని పనులు ఈ మనిషి చేస్తాడు కదా, అంటే జాబ్ కూడా చేస్తుండు, ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తుండు. ఇప్పుడు ఏమైనా దందా ఉంది ఆయనకు, బర్రెలు అమ్ముడు, ఊర్లోకి వెళ్ళి పట్టణానికి తేయడం, అమ్మడం, నడుచుకుంటూ రావడం, అవునా కాదా? ఏమైనా సామాన్ అమ్మేది ఉంది, బాసన్లు అమ్మేది ఉంది, ఈయన ఇక్కడ నుంచి ఊర్లోకి పోయి బాసన్లు అమ్ముడు, మళ్ళీ పైదలే పోతుండే. ఇట్లా ఇప్పుడు ఎట్లా అయిపోయింది? బాసన్లు ఆయన పెద్ద షోరూమ్ ఉంటుంది, ఆయన అత్తాపూర్లో ఉంటాడు, ఆయన డైలీ ఏమో ఓల్డ్ సిటీ వాల్ అక్కడ ఉంది ఆయన, మొత్తం కార్లోనే పోతాడు కదా. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, మీ బాడీకి అంత క్యాలరీలే అవసరం లేదు. అప్పుడైతే లేకుండే కదా ఇంత షుగర్ వ్యాధి, అప్పుడైతే ఇంత నరాల బలహీనత లేకుండే కదా. ఇప్పుడే ఎందుకుంది? ఎందుకంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది మనకు. దాని తర్వాత మనకు ఎంత క్యాలరీ ఇంటేక్ కావాలి దానికన్నా ఎక్కువ తింటున్నాము, మన వెయిట్లేమో పెరుగుతున్నాయి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రోటీన్ ఉంటుంది, కానీ ఇప్పుడు మన వంటలు ఎట్లా ఉంటాయి అంటే హై కార్బోహైడ్రేట్ కంటెంట్. ఇప్పుడు బిర్యానీ చేస్తే దాంట్లో ఓన్లీ రైస్ అనేది ఉండదు, ఓన్లీ చికెన్ అనేది ఉండదు. దాంట్లో మసాలాలు వేస్తాం, దాంట్లో మళ్ళా నూనె వేస్తాం, ఘీ వేస్తాం,
దాన్ని సీల్ చేసి ఎంతోసేపు కుక్ చేస్తాం. దాంట్లో ఏమవుతుందంటే ప్రోటీన్ దాంట్లో డ్యామేజ్ అవుతుంది, కార్బోహైడ్రేట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు తినేది ఏంది? కార్బోహైడ్రేట్ తింటారు. సో ప్రోటీన్ తింటున్నాం అనే భ్రమలో ఉంటాం. ప్రోటీన్ మీకు మటన్ చికెన్ నుంచి కావాలంటే మీరు బాయిల్డ్ చికెన్ తినాలి. బాయిల్డ్ చికెన్ అది బ్రిటిషర్స్ యూరోపియన్స్ తింటారు. మెడిటరేనియన్ డైట్ లో ఫ్రై చేసేసి దానికి మసాలాలు బాగా పట్టించి దానికి అంటే లైట్ పింక్ కలర్ ఉంది అనుకోండి మీట్, మనం దాన్ని డార్క్ బ్రౌన్ తయారు చేస్తాం. అట్లా మనం తయారు చేసేసరికి దాంట్లో ప్రోటీన్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత జనాభా ఉంటే ఇంతమందికి చికెన్ కావాలంటే ప్రతి సండే ఇంట్లో వండాలంటే అంత చికెన్ ఏడికెళ్ళి వస్తుంది? దానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు, గ్రోత్ ప్రమోటర్స్ ఇస్తారు, మళ్ళా దాని తర్వాత హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు హెన్స్కి. అవి ఏమైపోతుంది, మన ఫుడ్ చైన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ చిక్కి ఇస్తే అదే మేము తింటాం కదా, అది మన బాడీలో పోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన బాడీలో అందుకే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, ఈ నరాల వ్యాధి అనేది పెరుగుతున్నాయి. సో న్యాచురల్ గా హెన్స్ ని పెంచట్లేదు. సో ఫాస్ట్ గ్రోత్ కోసం రకరకాల ఇంజెక్షన్స్ అన్ని దానికి ఇంజెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదే మనం తింటున్నాం కాబట్టి మన బాడీలో కూడా చేంజెస్ వచ్చేస్తాయి. సో న్యాచురల్ గా పూర్వం అయితే అక్కడే ఊర్లలో పెంచేవారు కాబట్టి హెన్స్ అన్ని, సో నాటుగోళ్ళు అని అంటారు. సో అలాంటివి తింటే బెటర్ గా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మీ క్వశ్చన్ మార్క్ ఏంది, ఇప్పుడు మళ్ళీ నాకు ప్రోటీన్ ఏడికెళ్ళి రావాలి? డైలీ మీరు సల్లచారు తీసుకోండి. ఇప్పుడు సల్లచారు అంటే ఏంది, కొందరు మజ్జిగ పులుసు అంటారు, కొందరు సల్లచారు అంటారు. డైలీ ఒక గిలాస్ తీసుకోండి. మీకు ఎంత రైస్లో కలుపుకొని తినాలనిపిస్తే అంత దాంట్లో కలుపుకొని తినండి. దీంట్లో మనకు B12 కూడా ఉంటుంది. B12 ఉంటుంది. చాలా తక్కువ మాత్రలో ఉంటుంది, అంత సరిపోదు అనేసి కొందరు అంటారు, కానీ ఉంటుంది. మీకు ఎంత ఎక్కువ తీసుకోవాలనిపిస్తే అంత ఎక్కువ తీసుకోండి. మళ్ళీ పెరుగు ఎక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేయండి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ప్రోటీన్ అంతా ప్రోటీన్ ఏడికెళ్ళి వస్తుంది? మళ్ళీ ఇప్పుడు చికెన్ తినట్లేదు కదా, మనకు రోగాలు రావద్దు అంటే ఇప్పుడు ప్రోటీన్ ఏడికెళ్ళి వస్తుంది? మళ్ళీ అందులో కూడా అడుగుతూ ఉంటారు, ఈ లాక్టో ఇంటాలరెన్స్ ఉండేవాళ్ళు మళ్ళీ ఆ కర్డ్ లాంటివి తీసుకోరు, మళ్ళీ ఎలా మేము కన్జ్యూమ్ చేయాలంటే లెంటిల్స్ లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లెంటిల్స్ అంటే ఏంది? లెంటిల్స్ అంటే పల్సెస్ అంటే ఏంది? పప్పులు. మీరు ఇప్పుడు మనం సాంబార్ తోటి రైస్ తింటాం, సాంబార్ ఎక్కువ ప్రిఫర్ చేయకండి. మీరు మన తెలుగు రాష్ట్రాల్లో సాంబార్ తినండి, ఒక రకం ఉంటుంది. మీరు కేరళకు పోయి సాంబార్ తినండి, ఒక రకం ఉంటుంది. మన తెలుగు రాష్ట్రం సాంబార్ లిక్విడ్ ఎక్కువ ఉంటుంది, కేరళలో సాంబార్ ముద్దపప్పు లాగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు పప్పుల్లో ఉంటుంది కదా ప్రోటీన్, మీరు సాంబార్ తినే బదులు ముద్దపప్పు తినండి. ముద్దపప్పు తింటే ఏమవుతుంది, పప్పు క్వాంటిటీ ఎక్కువ పోతుంది. రైస్ తక్కువ తీసుకోండి, పప్పు ఎక్కువ తీసుకోండి, దాంతో పోతుంది. ఇంకా ఎక్కువ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, ప్యూర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే నేను పుట్నాల పొడి అంటాను. ఏం చేయండి, రోజు మీరు రైస్ తింటారు కదా, మధ్యాహ్నం రైస్ తినండి. మధ్యాహ్నం రైస్ తింటే మీరు ఒక 2 బుక్కలు ఫస్ట్ తీసుకోండి. దాంట్లో ఎంత రైస్ తీసుకున్నారో అంత పుట్నాల పొడి వేయండి. సేమ్ క్వాంటిటీ పుట్నాల పొడి, సేమ్ క్వాంటిటీ పుట్నాల పొడి, సేమ్ క్వాంటిటీ రైస్, ఇంతే. అది వేసి దాని మీద మీరు ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసుకొని అది కలుపుకొని తినండి. ఇప్పుడు దీంట్లో రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ B ఉంటుంది, B12 ఉండదు, B6 ఉంటుంది. వేరే అంటే B కాంప్లెక్స్ అనేది ఒక విటమిన్, దాంట్లో 1, 2, 3, B9, B6 ఇవన్నీ వస్తాయి. B12 ఉండకపోవచ్చు. B12 కోసం మనకు నెయ్యి కూడా వేస్తున్నాం, మజ్జిగ పులుసు తీసుకుంటున్నాం. ఇది ప్రోటీన్ రిచ్ కూడా ఉంటుంది అండ్ మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. డైలీ 2 ముద్దలు ఫస్ట్ తినండి, దాని తర్వాత ముద్దపప్పుతోటి తినండి, పెరుగుతోటి తినండి, మజ్జిగ పులుసు తీసుకుంటున్నారు. ఇవన్నిట్లో B12 ఉంటుంది, వేరే B కాంప్లెక్స్ కూడా ఉంటాయి, మళ్ళీ ప్రోటీన్లు కూడా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ షుగర్ ఉంటే రైస్ తినొద్దు కదా. కానీ చూడండి, ఇప్పుడు మార్నింగ్ మీరు ఒక పని చేయండి, మిల్లెట్లతోటి అన్నీ చేసుకోండి. ఇడ్లీలు తయారవుతాయి, దోశలు తయారవుతాయి, ఉప్మా అన్నీ తయారవుతాయి, అవి చేసుకోండి. అండ్ చట్నీ చేసుకునేసరికి కొబ్బరి చట్నీ చేసుకోవద్దు. కొబ్బరి చట్నీ ఎందుకు చేసుకోవద్దు, దాంట్లో కార్బోహైడ్రేట్ రిచ్ కదా, అందుకే అది చేసుకోవద్దు. పల్లీల చట్నీ తయారు చేసుకోండి. మళ్ళీ నైట్ మీరు ఏం చేయండి అంటే ఒకటే జొన్న రొట్టె ఏం చేయండి,
ఒకరోజు కందిపప్పుల పొడి దాని మీద వేయండి, నెయ్యి వేయండి, ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి, అదేమి డిన్నర్. ఒకరోజు పుట్నాల పొడి వేయండి, స్ప్రెడ్ చేసుకోండి, అదే డిన్నర్. ఇప్పుడు చీజ్ స్ప్రెడ్, గార్లిక్ స్ప్రెడ్, హేజల్ నట్ స్ప్రెడ్ అని వస్తుంది. ఇవన్నీ గ్లాస్ బాటిల్లో ప్యాక్ చేసి 500-600కి ఇస్తున్నారు కదా, దానికన్నా బెటర్ స్ప్రెడ్ మీరు ఇంట్లో తయారు చేసుకుంటున్నారు, రిచ్ ఇన్ ప్రోటీన్. ఇప్పుడు ఏదైనా చాక్లెట్ స్ప్రెడ్లు ఉంటాయి, పిల్లలు దుంకి దుంకి తింటారు కదా, దాంట్లో 50% చక్కెరే ఉంటుంది. దీంట్లో ఎక్కడ ఉంది? పాపం వాడు మెన్షన్ చేస్తాడు కూడా ఎంత ఉంటుంది పర్సెంటేజ్. అరే కొనకరానైనా దీంట్లో 50% నువ్వు చక్కెరకి కోసం డబ్బులు కడుతున్నావు అనేసి చెప్తాడు, అయినా మనం కొనేసి తీసుకొస్తాం, అవునా కదా? సో మనం ఇట్లా హెల్దీ మనమే స్ప్రెడ్లు తయారు చేసుకోవచ్చు. ఒక పప్పుది పొడి, నెయ్యి తయారు చేసుకొని ఆ స్ప్రెడ్లు మీరు రొట్టెల మీద పెట్టుకొని తినండి. మీకు చపాతీ ఇష్టం ఉంటే ఒక్కటే చపాతీ మళ్ళీ దాని మీద పెట్టుకొని తినండి, రైస్లో కలుపుకొని తినండి. హై ప్రోటీన్ స్ప్రెడ్లు ఇవి. సో ఇవి చేసుకోండి మీరు. ఇవి దానికన్నా టేస్టీ కూడా ఉంటాయి, ఎకనామికల్ కూడా ఉంటాయి, హెల్దీ కూడా ఉంటాయి. సో మొత్తానికి అయితే మాత్రం నాన్ వెజ్ అయితే మాత్రం అతిగా తినద్దు, దాన్ని అవాయిడ్ చేయండి, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి అని అంటారు. సో మనకు కావాల్సిన ఆ బి కాంప్లెక్స్ కానీ B12 కానీ, సో ప్రోటీన్ ఏదైతే కావాలో ఆ ప్రోటీన్ అంతా కూడా మనకి వెజ్ తోటే సాధ్యం అవుతుంది అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేశారు వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.